అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో 4 రకాల టిఫిన్‌ల ప్రీమిక్స్ రెసిపీ అయితే చూడబోతున్నాము. చాలా ఈజీగా టిఫిన్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ అయితే చేసి పెట్టుకోవడం వల్ల. పొద్దున్న లేసిందే హరీబరీగా పరిగెత్తుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళ కోసం మెయిన్‌గా వర్కింగ్ ఉమెన్స్ కోసం ఇవైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకి చూసేయండి. దానికంటే ముందు ఇవి నేను ఈవినింగ్ షూట్ చేశాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇక్కడ నేను కేసరి అయితే రెడీ చేస్తూ ఉన్నానన్నమాట. నా స్టైల్‌లో కేసరి నేనెలా రెడీ చేస్తానన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా! నా స్టైల్ కూడా చూసేయండి. ఇక రవ్వ కేసరి కోసమైతే ముందుగా రవ్వని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్‌లోకి మార్చి పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయిలో తగినంత నెయ్యి పోసుకొని నట్స్ ఉంటుంది కదా! కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి మార్చుకున్నాను. ఇక అందులోనే నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకి నీళ్ళైతే యాడ్ చేసుకుంటాను. అప్పుడే రవ్వ బాగా ఉడికి సాఫ్ట్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. సో, అందుకోసం 3 కప్పులు, 3:30 కప్పు గూడా యాడ్ చేసుకుంటాననమాట ఒక్కొక్కసారి. ఎక్కువ సాఫ్ట్‌గా కావాలి అనుకుంటే 3:30 కప్పు గూడా యాడ్ చేసుకుంటాను. తక్కువ చేస్తే మరీ పొడి పొడిగా ఉంటుంది. రవ్వ ఉడకనట్టే అనిపిస్తుంది. పర్సనల్‌గా నా ఫీలింగ్ అలా ఉంటుంది. అందుకోసం నేను ఎక్కువ నీళ్ళే పోసుకుంటాను. 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకొని ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ 4 దంచి వేసుకున్నాను. ఆ తర్వాత రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఇలా యాడ్ చేసుకున్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం రవ్వ ఉడికి దగ్గర పడుతుంది అనేటప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసి కొంచెంసేపు వదిలేసామంటే రవ్వ పూర్తిగా ఉడికిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా. చూసారా? ఇలా కాసేపు మూత పెట్టి ఉంచేస్తాను. ఆ తర్వాత చూస్తే రవ్వ మొత్తం చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఈ స్టేజ్‌లో తగినంత చక్కెర అయితే తీసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో అంతే చక్కెర తీసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది స్వీట్‌నెస్. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే చక్కెర కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. రవ్వ క్వాంటిటీలోనే అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్‌గా ఉంటుందన్నమాట కేసరి రెసిపీ. సో, అందుకనేసి నేనైతే రవ్వ ఎంత తీసుకున్నానో అంతే చక్కెర కూడా యాడ్ చేసుకున్నాను. చక్కెర వేసిన వెంటనే మెల్ట్ అయ్యి మళ్ళీ సాఫ్ట్‌గా అయిపోతుందన్నమాట. ఇలా మొత్తం బాగా కరిగిన తర్వాత చివరగా మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకి నెయ్యి వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకొని బాగా కలుపుకున్నామంటే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే చాలా సింపుల్‌గా స్నాక్స్ ఏదైనా చేయాలి అని అనుకుంటే ముందుగా నాకు గుర్తుకొచ్చేది రవ్వ కేసరి. మా ఇంట్లో ఫేమస్ అన్నమాట. అదీ కాకుండా నా చిన్న వయసులో కేక్ కటింగ్ అలాంటివేమీ ఉండవు. కానీ అమ్మకేమో నా బర్త్‌డే సెలబ్రేట్ చేయాలని చాలా ఇష్టము. నా బర్త్‌డేకి ఇలా కేసరి చేసి దాన్ని కేక్‌లాగా పెట్టి దానికి క్యాండిల్స్ పెట్టి కట్ చేపిచ్చేది నా బర్త్‌డేకి. చాలా మెమోరీస్ అన్నమాట ఇలాంటివి. కేక్ కట్ చేసినా కూడా ఇంత బాగా మెమరీ అయితే గుర్తుండుండదేమో. ఇవి చాలా గుర్తుండిపోయింది నాకైతే. ఆ ఫోటోస్ చూసినప్పుడు కూడా నాకా స్వీట్ మెమరీ అలా గుర్తొచ్చి వెళ్తుందన్నమాట. సర్లే ఇప్పుడు ఎందుకులే ఆ టాపికు. ఇప్పుడొచ్చి ప్రీమిక్స్‌కైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా దోస ప్లస్ ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాము. అందుకోసం 1 కప్పు వరకి రవ్వ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నార్మల్ బొంబాయి రవ్వే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. 1:30 కప్పు వరకి అటుకులైతే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అటుకులు చాలా తెలువుగా ఉంటుంది కదా! 1:30 కప్పు వేసుకుంటే రవ్వకి ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. అందుకోసం 1:30 కప్పు వరకి అటుకులు పెద్ద అటుకులు వేసుకుంటే బావుంటుంది. సో, 2 వేసుకొని చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఇడ్లీ ప్లస్ దోస బ్యాటర్‌కి ప్రీమిక్స్ అన్నమాట. ఇందులో ఎలాంటి ఉద్దిపప్పు యాడ్ చేయలేదు. అలాగే బియ్యము యాడ్ చేయలేదు. ఓన్లీ రవ్వ, అటుకులతోటి చాలా సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీ, దోస అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇది ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చివరన చూపిస్తాను. సో, మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకి చూసేయండి. ఇప్పుడు మనకి ఒక ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా! చాలా ఈజీగా. ఇప్పుడు ఇంకొక ప్రీమిక్స్ గురించైతే చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు వరకి బియ్యం తీసుకోవాలి పచ్చి బియ్యం. అలాగే 1 కప్పు వరకి పెసరపప్పు తీసుకోవాలి. అర్థమైపోయి ఉంటుంది కదా! పొంగల్ కోసం కట్టె పొంగల్ అంటారు కదా! దాని ప్రీమిక్సే ఇప్పుడు చూద్దాం. దానికోసం 1 కప్పు వరకి బియ్యం తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకి పెసరపప్పు తీసుకోవాలి. నేను 1 కప్పు నిండుగా తీసుకోలేదు పెసరపప్పు. కొంచెం తగ్గించేసానన్నమాట. మరీ పూర్తిగా ఉంటే కూడా పెసరపప్పు డామినేట్ చేసేస్తుంది. సో, అందుకని కొంచెం తగ్గించానంతే. ఇక ఈ రెండిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బియ్యాన్ని, పప్పుని కడగకుండా అలా డైరెక్ట్‌గా యూజ్ చేసేస్తాం కాబట్టి ఇందులో ఉండే డస్ట్ అంతా రిమూవ్ అవ్వాలి కదా! అందుకోసం ఇలా బాగా సెగ తగిలిందంటే డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అందుకోసం మంచిగా సువాసన వచ్చేంత వరకి బియ్యము, పప్పు 2 బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్‌లోకి మార్చుకుని ఆ తర్వాత అదే కడాయిలో పోపు పెట్టుకోవాలి.
ఈ పోపు గూడా నార్మల్‌గా మనం కట్టె పొంగలికి ఎలా పెడతామో అలాగే పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో నెయ్యి పోసుకోవాలి. దాంతో పాటు కొంచెం నూనె గూడా యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒకటే గూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనే. ఏదైనా పర్వాలేదు. ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసామంటే ఎక్కువ రోజులకి నిల్వ ఉండదు. అందుకోసం కొంచెం ఎక్కువగా మిరియాలు కచ్చాపచ్చాగా దంచి వేసుకొని, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకొని, దాంట్లోనే అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యము, పప్పు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా! దాన్ని కూడా ఇలా నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానికి ముందుగానే ఇలా ఫ్రై చేసేసి ఉండొచ్చు కదా! నూనెలో వేసుకొని అని అనుకోవచ్చు. కానీ బియ్యంలో ఉండే డస్టు, పప్పులో ఉండే డస్ట్ అంతా పోవడానికి, మంచి సువాసన రావడానికి ముందుగా అలా డ్రై పాన్ పైన ఫ్రై చేసుకున్న తర్వాతే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా సువాసనొస్తుంది. ఈ స్టేజ్‌లో తగినంత ఉప్పు గూడా యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ఉప్పు సరిగ్గా ఈవెన్‌గా పడదు కాబట్టి నేనైతే ఉప్పయితే యాడ్ చేయలేదనమాట. ఇక పొంగల్ ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది. అది చల్లారాలి కాబట్టి ఒక ప్లేట్‌లో ఉంచేసాను. ఇప్పుడైతే రవ్వ ఉప్మా ప్రీమిక్స్ అయితే చూసేద్దాం. దానికోసం కడాయిలో నూనె పోసుకొని పోపు దినుసులు పచ్చి శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు అలాగే శనగపప్పులు గూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు జీడిపప్పు గూడా కావాలంటే ఏసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. నేనైతే ఒక 4 జీడిపప్పులైతే యాడ్ చేసుకున్నాను. బాగుంటుంది గదా! తినేటప్పుడు అందుకోసం. ఇక దాంతో పాటు ఎండుమిర్చి ముందుగా చెప్పినట్టే పచ్చిమిర్చి వేస్తే తొందరగా పాడైపోతుంది. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవడానికి కాదు. బయటుంచినా గూడా స్టోర్ అయ్యేలాగా ఉండేలాగా చూడాలి కాబట్టి ఎండుమిర్చినే వేసుకుంటూ ఉన్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఎంత రవ్వ కావాలో అంత రవ్వ తీసుకోవచ్చు. ముందుగా రవ్వ ఎక్కడ మాడిపోతుందో అని చెప్పేసి ఒక కప్పు వరకి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మరో సగం కప్పు వరకి యాడ్ చేసుకున్నాను. మొత్తం రవ్వ బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే రవ్వ ప్రీమిక్స్ కూడా రెడీ అయిపోతుంది. ఇందులో ఆనియన్స్ అలా వేసామంటే తొందరగా పాడైపోతుంది. సో, ఆనియన్స్ వేశారంటే ఫ్రిడ్జ్‌లో పెట్టే స్టోర్ చేసుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు అప్పటికప్పుడే ఇవన్నీ చేసేసుకోవచ్చు కదా! అని అనుకోవచ్చు. కాకపోతే ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నామంటే మెయిన్‌గా వర్కింగ్ వుమెన్స్‌కి చాలా ఈజీగా టిఫిన్ అయితే చేసేసుకోవచ్చు. ఓన్లీ వర్కింగ్ వుమెన్స్‌కనే కాదు, మన హోమ్ మేకర్స్‌కి గూడా పొద్దున్న లేసిన వెంటనే ఏం టిఫిన్ చేయాలిరా బాబోయ్! అని ఆలోచించే తల పగిలిపోతూ ఉంటుంది కదా! ఒక్కొక్కసారి. ఇలా ప్రీ మిక్స్‌లు గాని చేసి పెట్టుకున్నామంటే ఉంది కదా! దీన్ని చేసేద్దాం అని తొందరగా చేసేసుకోవచ్చు. అలాగే హాస్టల్‌లోనో లేకపోతే బ్యాచిలర్స్‌గా ఉండే పిల్లల కోసం ఇలా చేసి ఇచ్చాం పిచ్చామంటే ఒక కప్పు తీసి కుక్కర్‌లో నీళ్లు పోసి పెట్టేసారంటే పొంగలైతే రెడీ అయిపోతుంది. రవ్వ ఉప్మా కూడా అలాగే ఒక కప్పు తీసి కావాల్సినంత నీళ్లు పోసుకొని ఉడికించుకున్నారంటే రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అలా వాళ్ళు కూడా వెరైటీగా తినొచ్చు గదా! వంట రాని వాళ్ళ కోసం కూడా ఇలా ప్రీమిక్స్‌లు చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా దినం ఒక రకం చేసుకొని తింటారనమాట. సో, ఇది ఏ రకంగా తీసుకున్నా అందరికీ యూజ్‌ఫుల్ అనే నేను చెప్తాను. చాలా హడావిడిగా చేసుకునే వంటల కన్నా చాలా ప్రశాంతంగా నిద్రలేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొద్దున్న టిఫినే నైట్ పడుకునేటప్పుడే ఆలోచించి పెట్టాలి. పొద్దునకేం టిఫిన్ చేయాలిరా బాబు అని చెప్పేసి. ఇక ఇలాంటి ప్రీమిక్స్‌లు చేసుకుంటే నైట్ పడుకునేటప్పుడు అవి ఉంది కదా! సర్లే పొద్దున లేసి చూసుకుందాంలే అనే ఒక ధైర్యం గూడా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ప్రీమిక్స్‌లు యూజ్ చేసి మనం టిఫిన్ ఎలా రెడీ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు ఇదొకటి కూడా మన ఇంట్లో మెయిన్‌గా ఉండాల్సిన వస్తువన్నమాట పల్లీలు. పల్లీలు వేయించి పెట్టుకున్నామంటే పల్లీల చట్నీకైనా యూజ్ అవుతుంది. పల్లీల పొడి కన్నా యూజ్ అవుతుంది. అంతే కాకుండా పులిహోరలో వేయడానికి టైమ్ పాస్‌కి ఏమన్నా తినాలి అని అనుకుంటే కూడా ఇలా వేయించిన పల్లీలు ఇంట్లో ఉంటే దాన్ని తీసి తినొచ్చనమాట. సో, వేయించిన పల్లీలు గూడా ఇంట్లో ఎప్పుడూ స్టోర్ చేసి ఉంచుకున్నామంటే వంట పని చాలా ఈజీ ఉంటుందనమాట. అవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే పని చాలా ఈజీగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకోకండి. ఒక మారి స్మెల్ వచ్చేస్తుంది. అందులో ఆయిల్ ఉంటుంది కదా! సో, అందుకని కొంచెంగా ఒక వారానికి సరిపడా పల్లీలైతే ఫ్రై చేసి ఉంచుకున్నామంటే వంట పనైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కట్టె పొంగల్ ఎలా రెడీ చేసుకోవాలి? మనం రెడీ చేసిన ప్రీమిక్స్ తోటి ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. నేనిక్కడ ఒక కప్పు వరకి మనం రెడీ చేసిన ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. దానికి 3 కప్పుల వరకి నీళ్ళైతే
నీళ్ళైతే యాడ్ చేసుకున్నాను. ఇక తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. నేను కలిపేటప్పుడు ఉప్పు అయితే యాడ్ చేయలేదు కదా! అందుకోసం ఉప్పు కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయడమే. అంతే, చాలా ఈజీగా పనైతే అయిపోతుంది. పప్పు నానబెట్టాలి, బియ్యం నానబెట్టాలి, ముందుగా నానితే బాగా వస్తుంది. ఇలాంటి టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకున్నామంటే కట్టె పొంగలైతే రెడీ అయిపోతుంది. నేను కొంచెం పొడి పొడిగా ఉంటేనే బావుంటుందని చెప్పేసి కాస్త థిక్‌నెస్ కోసం 3 కప్పుల వరకే నీళ్లు పోసుకున్నాను. ఇంకాస్త లూజ్ కన్సిస్టెన్సీ కావాలి పొంగల్ అని అనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 కప్పులు, 4:30 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే. ఎలా కావాలన్నా మనం నీళ్లు అడ్జస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. పొంగలైతే రెడీ అయిపోయింది కదా! వేయించిన పల్లీలతోటి పల్లీల చట్నీ కూడా పెట్టేసాను. దానికి పోపు కూడా పెట్టేసాను. ఇలా పల్లీల చట్నీ చేయడానికన్నా, పల్లీల పొడి కన్నా దేనికైనా వెంటనే యూజ్ చేసుకోవాలంటే పల్లీలు వేయించి పెట్టుకున్నామంటే పని తొందరగా అయిపోతుంది కదా! సో, అందుకనే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను. కట్ట పొంగలైతే చాలా ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. దాంతో పాటు చట్నీ కూడా రెడీ చేసుకునేసాను. ఇక దీన్ని వేరే పాత్రలోకి మార్చి దాన్ని కడిగి, దీన్ని కడిగి ఎందుకులే అని చెప్పేసి మిక్సీ జార్‌లోనే పోపు పెట్టి కలిపి పక్కన ఉంచేసాననమాట. ఎలాగో కొంచేపటికి ఖాళీ అయిపోతుందని చెప్పేసి అలాగే డైరెక్ట్‌గా యూజ్ చేసేస్తున్నాను. ఇక పల్లీలైతే బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. కొంతమంది పొట్టు తీసేస్తారు. నాకైతే పొట్టుతో ఉంటేనే ఇష్టం అన్నమాట. సో, అందుకనేసి నేను పొట్టునైతే రిమూవ్ చేయడం లేదు. మీకు పొట్టు నచ్చకపోతే పొట్టు మొత్తం రిమూవ్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్‌లో అలానే చేసేదాన్ని. కానీ ఒక్కసారి ట్రై చేశాను. పొట్టుతో రుబ్బితే ఏమవుతుందో చూద్దాము అనేసి. టేస్ట్ ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో, అలాగే కంటిన్యూ చేసేసాననమాట. ఇప్పుడు పొట్టయితే రిమూవ్ చేసేది లేదు. అలానే ఉంచేసుకుంటాను. ఇక దాన్నైతే స్టోర్ చేసి ఉంచేసుకున్నాం కదా! ఇక్కడ ఇడ్లీ, దోస బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం ప్రీమిక్స్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా! ఎంత కావాలో అంత పిండి యాడ్ చేసుకొని, ఇందులో కూడా నేను ఎలాంటి ఉప్పయితే యాడ్ చేయలేదు. సో, కావాల్సినంత ఉప్పయితే యాడ్ చేసుకొని, కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనికి ఎక్కువ మోతాదులో నీళ్లయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే అటుకులు నీళ్ళని బాగా పీల్చేసుకుంటూ ఉంటుంది. సో, కొంచెం పిండి తీసుకున్నా మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే దోస బ్యాటర్ అయితే రెడీ అవుతుందనమాట. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోస్తూనే ఉంటాము, కలుపుతూనే ఉంటాము. సో, అందుకని ఎక్కువ క్వాంటిటీనే దొరుకుతుంది. ఇక దీంట్లో మనం ఎలాంటి సోడా పిండి అలాంటివి ఏమీ వేయలేదు కదా! ఇది పులవకుండా తిన్నా కూడా మనకి అరగదు. సో, అందుకనేసి నేనిక్కడ ఈనో ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్‌లో బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్. కానీ అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు కదా బేకింగ్ పౌడర్. అందుకోసమే ఈనో అయితే చూపిస్తున్నాను. నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది. కానీ అందరి ఇళ్లలో ఉండకపోవచ్చని చెప్పేసి ఇలా ఈనో ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను. ఇవైతే పెద్దగా ఫ్లేవర్ ఉండవు. గ్రీన్ కలర్ ఈనో అయితే పెద్దగా ఫ్లేవర్ ఉండవు. అందుకనేసి గ్రీన్ కలర్ ఈనో అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈనో వేసిన వెంటనే పిండి ఎంత బాగా పులిసిన పిండిలాగా కనబడుతుంది కదా! సో, అందుకనేసే ఈనో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేసి, ఆ తర్వాత మనం దోస లేదా ఇడ్లీ పోసుకున్నామంటే చాలా చక్కగా వస్తుంది. ఈ గ్యాప్‌లో మనం రవ్వ ఉప్మా అయితే రెడీ చేసుకుందామని చెప్పేసి రవ్వ ఉప్మా కోసం ఇక్కడ నేను రెడీ చేస్తూ ఉన్నాను. సేమ్ ఇందాక చెప్పినట్లే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకి నీళ్ళైతే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా 3:30 కప్పు వరకి కూడా యాడ్ చేసుకుంటాను. ఈ రోజైతే 3 కప్పుల వరకే యాడ్ చేస్తున్నాను. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ ఉప్మా ప్రీమిక్స్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసామంటే 5 నిమిషాలు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. బాగా కుక్ అయిపోయేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ఒక్కసారి ఈ ప్రీమిక్స్‌ని ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చేసిన ప్రతి ప్రీమిక్సు చాలా టేస్టీగా ఉండింది. ఇదొక్కటే కాదు, ఇక్కడ చెప్తున్నానని ఇదొక్కటే అనుకోబోతారు. అందుకోసం చెప్తున్నాను. అన్ని ప్రీమిక్స్‌లు చాలా ఈజీగా వంట పనైతే కానిచ్చేసిందనమాట. ఇలా గెస్ట్ వచ్చినప్పుడు గూడా తొందరగా 4 రకాల వంటలు కూడా చేసి పెట్టొచ్చు. ఇలా ప్రీమిక్స్‌లు గాని ఇంట్లో రెడీగా ఉండిందంటే. సో, ఒక్కసారి మీరు గూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రవ్వ ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా! వీటన్నిటికి నేను కలిపి ఒకే చట్నీయే చేసి పెట్టేసాను. అదీ కాకుండా రవ్వ ఉప్మాకి మేము చట్నీలతో సర్వ్ చేసుకోము. చక్కెరతో తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మాలాగా ఎవరన్నా ఉన్నారా? రవ్వ ఉప్మాతోటి చక్కెర అద్దుకొని తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. ఇక ఇప్పుడు ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రనైతే స్టవ్ మీద పెట్టేసి
నా దగ్గర తట్టిడ్లీ ప్లేట్లయితే ఉంది కదా! సో, అందుకనేసి నేను తట్టిడ్లీలయితే పోస్తూ ఉన్నాను. నార్మల్ ఇడ్లీలు కూడా పోసుకోవచ్చు. కానీ పిల్లలకి ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారని చెప్పేసి ఇవాళ తట్టిడ్లీలయితే పోసిస్తూ ఉన్నాను. మా పిల్లలకి పర్సనల్‌గా నార్మల్ ఇడ్లీల కన్నా ఇలా తట్టిడ్లీ పోసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అదీ కాకుండా ఒక ఇడ్లీ తింటేనే కడుపు నిండా తిన్నట్టు ఫీలింగ్ అయిపోతుంది. అందుకోసమే కొంచెం ఎక్కువ బేటర్ పోసి బాగా ఇడ్లీలయితే ఉడకబెట్టి ఇచ్చేస్తాననమాట. ఎక్కువగా నేను తట్టిడ్లీనే చేస్తూ ఉంటాను పిల్లల కోసం. ఈరోజు కూడా తట్టిడ్లీనే ప్రిపేర్ చేద్దామని తట్టిడ్లీలైతే పోసి పెట్టేసాను. ఇక ఇదే పిండితోటి దోసలు కూడా ఎలా వస్తుందన్నది కూడా చూపిస్తాను. దోసలు, ఇడ్లీలు బాగా రావు, ఉద్దిపప్పు వేయలేదు కదా అనే డౌట్ అస్సలు వద్దు. చాలా చక్కగా వస్తుందనమాట. మీకు ఇంకా క్రిస్పీగా దోస కావాలంటే మాత్రం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్‌గా ఊతప్పం ఎలా ఉంటుందో అలా సాఫ్ట్‌గా ఉంటుంది దోసలు. ఇడ్లీలైతే యాస్ యూజువల్ ఇడ్లీలాగే ఉంటుంది. దానికైతే పెద్దగా ఏం డిఫరెన్స్ అయితే తెలియదు. ఉద్దిపప్పు వేస్తేదా సాఫ్ట్‌గా ఉంటుందనేం లేదు. అటుకులు వేయడం వల్ల చాలా సాఫ్ట్‌గా ఉండిందనమాట. దోసలు మాత్రం క్రిస్పీనెస్ అయితే అస్సలు రావు. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇవి సన్నగా పేపర్ దోసలైతే పోయలేము. కొంచెం ఊతప్పంలాగా కాస్త ఘనంగా పోసుకుంటేనే దోసలు చక్కగా వస్తుంది. అదీ కాకుండా ఎక్కువ సెగ పైన కాల్చితే కూడా తొందరగా రావు. సిమ్‌లో పెట్టుకొని ఊతప్పంలాగే కాల్చుకోవాలి. అప్పుడే బాగొస్తుందనమాట. దీనిపైన ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా చల్లుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మొత్తం సిమ్‌లోనే పెట్టుకొని కాల్చుకున్న తర్వాత దోసలైతే ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ దోసే ఇంత బాగా వచ్చిందంటే దోసలు ఎలా వస్తుందనేది మీకొక ఐడియా వచ్చేసుంటుంది కదా! దోసలైతే చాలా చక్కగా వస్తుంది. కానీ క్రిస్పీనెస్ అయితే ఉండవు. అంతే తేడా. క్రిస్పీనెస్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు బియ్యపు పిండి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా బియ్యం బాగా నానబెట్టుకొని, ఫ్రై చేసుకొని, పొడి కొట్టుకొని దీంట్లో యాడ్ చేసుకున్నా కూడా క్రిస్పీనెస్ అయితే వస్తుంది. నాకు దోసలు పోసుకునే లోపే ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. సో, ఇడ్లీ పాత్రలు తీసి పక్కన పెట్టేసాను. అవి కాస్త చల్లారిన తర్వాత రిమూవ్ చేస్తే బాగా వస్తుందని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేసి మిగతా రెడీ చేసుకున్న టిఫిన్ ఐటెమ్‌లన్నీ చూపిస్తానిప్పుడు. ముందుగా రవ్వుప్మా. కాసేపు గిన్నెలో ఉంచేసరికి గిన్నెలోనే ఉంటానని మారం చేస్తుంది. లేదు మనం వినం కదా! తట్టలోకి తట్టేసాననమాట. ఇక అలాగే పొంగల్, కట్టె పొంగల్ గూడా చాలా చక్కగా వచ్చింది. ఇవి కూడా కన్సిస్టెన్సీ చెప్పాను కదా! ముందుగానే కన్సిస్టెన్సీ లూజ్‌గా కావాలంటే ఇంకొంచెం నీళ్లయితే యాడ్ చేసుకోవాలి. నాకు ఈరోజు ఇలానే తినాలనిపించింది కాబట్టి 3 కప్పుల వరకే నీళ్లయితే యాడ్ చేశాను. నేను నార్మల్‌గా కట్టె పొంగల్‌కి 1 కప్పుకి 5 కప్పుల వరకు నీళ్లయితే యాడ్ చేసుకుంటాను. ఈరోజు కొంచెం గట్టిగా తిందామని చెప్పేసి అలా యాడ్ చేశాననమాట. ఇడ్లీలు కూడా చాలా బాగా చక్కగా వచ్చింది. ఇప్పుడు 4 రకాల టిఫిన్‌లు ఒక 20 నిమిషాల్లో రెడీ అయిపోతుందంటే నమ్మగలరా? నేను ఒక్కొక్కటి సెపరేట్‌గా చూపించాలి కాబట్టి నిదానంగా చేశాను కాబట్టి నాకు 30 మినిట్స్ పట్టింది. అదే 2 పొయ్యిలుంటుంది కాబట్టి అటువైపున, ఇటువైపున చేస్తూ ఉన్నామంటే 15 నిమిషాలు, 20 నిమిషాల్లో 4 రకాల టిఫిన్‌లయితే రెడీ అయిపోతుంది. లేదా ఒకే టిఫిన్ 5 నిమిషాల్లో రెడీ చేసుకొని తినేసి ఎంచక్కా క్యారేజ్ కట్టుకొని ఎళ్ళిపోవచ్చనమాట. వర్కింగ్ వుమెన్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా చిటికలో చేసేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్‌లుంటే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నీ చక్కగా వచ్చింది. చాలా టేస్టీగా గూడా ఉన్నిందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. రవ్వ ఉప్మాలో మాత్రం ఆనియన్స్ మిస్ అయింది. ఆనియన్స్ యాడ్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేయకపోతే బయటుంచినా కూడా నెలపాటు మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని బోర్ కొట్టేపోతుంది. అంతే ఇక వీడియో మొత్తం చూసారు కదా! వీడియో ఎలా ఉన్నింది, ఏంటి అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఆ తర్వాత వీడియో నచ్చితే మరవకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. మనం ఎప్పుడు ఇలాగే టచ్‌లో ఉందాం. వీలైనంత వరకి షేర్ చేయండి. ఉంటాను.